ఇర్మియా గురించి హెస్కేల్ గురించి ధ్యానం చేస్తే అప్పుడప్పుడు నాకు అనిపించింది వాళ్ళిద్దరూ సుఖం అనేది ఏంటి అరక్కోకుండా బ్రతికారు అనిపించింది. వాళ్ళ జీవిత దినములో వాళ్ళు ఏం సాధించారా అంటే వాళ్ళు దేవుని కొరకు అలాగ ప్రతిష్ఠ కలిగి బ్రతికారు, కానీ వాళ్ళు నిజంగా దేవుని కొరకు ప్రాణార్పణంగా వాళ్ళు పోయిపడ్డారండి. వాళ్ళ గురించి చదువుతుంటే నాకు చాలా సంతోషం వచ్చింది. ఎందుకంటే ప్రభు కొరకు ఈ లోకంలో నిన్నదే కదా, శరీరం మీద ఆధారపడతారు, ఆత్మ సంబంధులు ఆత్మ మీద ఏమవుతారండి, దేవుని పైన ఆధారపడతారు. వీళ్ళు ఈ లోకం కొరకు ప్రయాసపడలేదు. ఇర్మియా దేవుని మాటలు చెబుతుంటే ఇర్మియా తీసుకెళ్ళి సరసాల్లో పడేశారు. ఇర్మియాని ప్రవక్తలే కొట్టారండి. ఎంత భయంకరమో తెలుసా. ఇర్మియాకు ఆహారం లేకుండా చేశారు. ఇర్మియాని తీసుకెళ్ళి ఒక లోయలో పడేశారు. చివరికి ఒక్క రొట్టెతో కొన్ని దినాలు గడిపాడు. ఈ యొక్క హెస్కేల్ గురించి కూడా మనం తలపోసుకుంటే, హెస్కేల్ అంటే కొలబద్ధమైన ఆహారం కొలిసి ఇచ్చాడు దేవుడు. ఆహారం తింటూ ఒకే ప్రక్కన పడుకొని ఏం చేశాడు, ఆయన భక్తిని ఇశ్రాయేలు ప్రజల కొరకు ఏం చేశాడు, ఆయన విజ్ఞాపన చేశాడు. ఎవరు?